కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాః తత్ర మోదంతి. అక్కడ ఎవరు ఆనందిస్తూ ఉంటారు? మనలో దైవాంశ తప్పకుండా ఉంటేనే కైలాస శిఖర దర్శనం మనకు కలుగుతుంది. బొందెతో కైలాసము అంటే ఎలాగుంటుందో మనకు తెలియదు, కానీ అక్కడికి వెళితే ఆ భావాన్ని మనం ప్రత్యక్షంగా అనుభవించగలము. హరి ఓం. ఓంకారం ప్రణవాత్మానం నిత్యం ధ్యాయంతి యోగినం కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ప్రేక్షకులందరికీ శుభాశిస్సులు, నారాయణ స్మృతులు తెలుపుకుంటూ, ముఖ్యంగా కైలాస మానస సరోవర యాత్ర చేయదలుచుకున్నటువంటి ఆస్తిక హృదయాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా శుభాభినందనలతో కూడుకున్నటువంటి దిగ్విజయమస్తు అని ముఖ్యంగా చంద్రమౌళీశ్వరుడి యొక్క ఆశీర్వచనాన్ని తెలుపుతూ ముఖ్యమైనటువంటి 4 విషయాలని మనం ఈవేళ ప్రస్తావించుకుంటున్నాం. ఒకటి, యాత్ర చేయదలుచుకున్నటువంటి వారి యొక్క సంకల్ప విశేషాన్ని ముందు చెప్పుకోవాలి. కైలాస పర్వత స్థానము అనగానే హిమాలయ పర్వత స్థానం, అందులో అత్యున్నత శ్రేణిగా అతి చలితో కూడుకున్నటువంటి పర్వత శ్రేణిగా, దేవతా ప్రాంతముగా కీర్తింపబడేటువంటి ప్రాంతం కైలాస మానస సరోవర తీర్థ ప్రాంతం. అందుకే మనకు కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాః తత్ర మోదంతి. అక్కడ ఎవరు ఆనందిస్తూ ఉంటారు అంటే దేవతలందరూ కూడా అక్కడ ఆనందిస్తూ ఉంటారట. అక్కడికి వెళ్ళగలిగినటువంటి వారి సంకల్పం ఏమై ఉండాలి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే అది దైవ సంకల్పమై ఉండాలి. మనలో దైవాంశ తప్పకుండా ఉంటేనే కైలాస శిఖర దర్శనం మనకు కలుగుతుంది యావత్ జన్మలు. అలాంటిది అందరూ కూడా కైలాస పర్వత సందర్శనార్థం చేసుకున్నటువంటి సంకల్పం అద్భుతం. ముఖ్యంగా యాత్రానుభవాన్ని పూర్వమే మేము చేసి ఉన్నాము కనుక ఆ అనుభవాన్ని చెప్పుకోవాలి అంటే చాలా అద్భుతమైనటువంటిది. కేవలం అద్భుతము అనగానే ఆ యాత్ర యొక్క వైశిష్ట్యం సరిపోదు. పర్వతాన్ని వర్ణించటానికి అబ్బా ఎత్తైన పర్వతము అని మనం అంటామే, కానీ పర్వతంలో అణువును వర్ణించటానికి మనకు వాక్యములు సరిపోవు. అలాగా కైలాస యాత్రను కూడా, కైలాస పర్వత సందర్శన యాత్రను కూడా వర్ణించటానికి వాక్కులు సరిపోవు, కానీ ప్రయత్నం అయితే మనం చెయ్యాలి. ఎందుకు అంటే వెళ్ళాలి అనేటువంటి సంకల్పం కలిగినటువంటి వారికి ఉత్సాహకరంగా వెళ్ళాలి అనేటువంటి సంకల్పాన్ని 2 రెట్లు ఎక్కువ చేయటానికి చెప్తున్నాం. పరమాత్మ అనుగ్రహము, పరమాత్మ ఆమోదము లేనిది మనము పర్వత దర్శనం చేయలేము. ఇది యాత్రా విశేషం. ఎంతోమంది పర్వత దర్శనం జరక వెనక్కి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా విశేషమైనటువంటి పరమాత్మ అనుగ్రహం ఉంటే పరిక్రమణ కూడా మనం చేయటం. దాదాపు ఇక్కడి నుంచి భారతదేశంలో మనం ఉన్నటువంటి స్థానం నుంచి బయలుదేరి 5-6 రోజులు కష్టపడి మానస సరోవర తీర్థ స్నానం చేసుకొని అంత చలిలో చల్ల నీటితో పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని, ఆ విధంగా అమ్మవారి యొక్క సౌభాగ్యాన్ని మనం పొంది అక్కడి నుంచి ఆ పర్వత దర్శనం కేవలం 10 నిమిషాలు చేస్తామో 15 నిమిషాలు చేస్తామో మనకు తెలియదు కానివ్వండి. బొందెతో కైలాసము అంటే ఎలాగుంటుందో మనకు తెలియదు, కేవలం పెద్దలు చెప్పగా వినటం మాత్రమే. కానీ అక్కడికి వెళితే ఆ భావాన్ని మనం ప్రత్యక్షంగా అనుభవించగలము. అది మా యాత్రా అనుభవం. ఇక యాత్ర ప్రత్యేకత
శంకర భగవత్పాదులు తపస్సు చేసినటువంటి స్థలం కైలాస పర్వత స్థలం. తపస్సు చేసి పరమేశ్వరుడి యొక్క సాక్షాత్కారాన్ని పొంది ఆ సాక్షాత్కారంలో వరముగా వారు 5 చంద్రమౌళీశ్వర స్ఫటికలింగాలను పొందారట. మనకు శంకర విజయ గ్రంథ ప్రమాణంగా తెలుస్తున్నటువంటి విషయం. ఆ 5 చంద్రమౌళీశ్వరుల యొక్క ప్రతిరూపాలను మన భారతదేశంలో చతురామ్నాయ పీఠాలలో ఆ 4ని స్థాపన చేశారట. అందులో ఒకటి పుష్పగిరి పీఠంలో 5వది విరాజిల్లుతూ ఆంధ్రదేశస్థులైనటువంటి మన అందరికీ కూడా తీర్థ ప్రసాదాల ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యాలను కలగజేస్తూ మన అందరినీ అనుగ్రహిస్తున్నటువంటి ఏ మూర్తి అయితే ఉన్నదో ఆ మూర్తి యొక్క ఆ మూర్తిని పొందినటువంటి స్థలం కైలాస మానస సరోవర స్థలం. కనుక ఆ మూర్తిని మనం తీసుకొని శంకర భగవత్పాదులు శంకరుణ్ణి దర్శించుకున్నటువంటి స్థలంలో పూజించుకుని అర్చించుకునేటువంటి మహాభాగ్యాన్ని ఇంతకంటే ఏ ఉపమానం చెప్పినా ఆ యొక్క అనుభవానికి తక్కువే అవుతుంది. కైలాస పర్వతంలో శివుడు ఉంటాడు. దేశంలో అనేక శివాలయాలు ఉన్నాయి, అనేక పూజా విధానాలు ఉన్నాయి, మనం చేసుకుంటూ తరిస్తూ ఉన్నాం. కానీ కైలాస క్షేత్రంలో శంకర దర్శనం, కైలాస పర్వత దర్శనం చేతనే శంకర దర్శనంతో సమానమైనటువంటి దర్శనం అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి మహానుభావులైనటువంటి వారికి శివుడు కూడా సాక్షాత్కరించారట. ఎంతోమంది అక్కడికి వెళ్ళి ముక్తిని పొందారట. శంకర భగవత్పాదులు 3 సార్లు ఆ ప్రదేశాన్ని కాలినడకన వెళ్ళి పాదయాత్రతో వారిని అక్కడ సందర్శించి శివదర్శనం పొందారు. ఇవన్నీ కూడా మనకు పురాణ ప్రమాణాలు. పురాణములు అంటే సత్యవచనం పురాణం కనుక వారిని మనము మార్గదర్శకంగా తీసుకుంటూ ఏమో ఎందరిలో ఏ తపశ్శక్తి దాగి ఉన్నదో పరమాత్మ అనుగ్రహము యొక్క అనుభవాన్ని హృదయంలో పెట్టుకొని మన జీవితాన్ని గడపటము అనేటువంటిది అది ఎన్నో కోట్ల జన్మల యొక్క సుకృత పుణ్య ఫలం. శరీరంతో కైలాస దర్శనం అంటే అది ఆ సమయం ఎటువంటి సమయమైనా సరే అది మనకు అత్యద్భుతమైనటువంటి పూర్వజన్మ యొక్క ఫలాన్ని సాక్షాత్కరింపజేసేటువంటి ఫలం. అందరూ సంకల్పించినంత మాత్రం చేత వెళ్తారు అనేటువంటి మాటను మనం ధృవీకరించలేం. ఆ అనుభవాన్ని ఎవరైతే పొందాలి అని పరమాత్మ ఆశీర్వదిస్తాడో వాళ్ళు మాత్రమే మనం వెళ్ళగలుగుతాం. ఇక మధ్యలో మన మనస్సు మారటం, విధి అనుకూలించలేకపోవటం, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉండటం, ఆరోగ్యం వ్యతిరేకంగా ఉండటం, అనేక విధులు మనకు విఘ్నాలు ఎదురు పడుతూనే ఉంటాయి. ఎప్పుడైనా ఒకసారి కానీ 2 సార్లు కానీ విఘ్నాలు కలిగి కాస్త విరామం వస్తూ ఉంది, ఆలస్యం అవుతున్నది అంటే అర్థం భక్తుల యొక్క మనస్సును పరమాత్మ పరీక్షించటం. ఇంతకంటే వేరే అర్థం లేదు. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. ఆయన మహాదేవుడు ఎవరిని పరీక్షించకుండా దర్శనాన్ని మాత్రం ఇచ్చే అవకాశం లేదు. భారతాన్ని మనం ప్రమాణంగా తీసుకుంటే పాశుపతాస్త్ర విషయమై తపస్సు చేస్తున్నటువంటి ఆయనను పరీక్షించకుండా పాశుపతాస్త్రాన్ని ఇవ్వలేదు. మరి పాశుపతాస్త్రాన్ని ఇచ్చేటప్పుడే అలా అర్జునుడిని పరీక్షిస్తే ఈ అర్జునులను ఆయన ఎలా పరీక్షించాలి చెప్పండి. కాబట్టి ఆ పరీక్షలను ఓర్చి దృఢ సంకల్పులై మీ సంకల్పంతో పరమాత్మను జయిస్తే కానీ ఆ పరమాత్మ దర్శనం కలగదు. మేము కూడా మా యాత్రానుభవంలో ఒక చిన్న విషయాన్ని చెప్పుకుంటున్నాం. యాత్ర అంటే కేవలం వెళ్ళి చూసి వస్తే అది యాత్ర కాదు, దర్శనం అవుతుంది. దర్శనం వల్ల దర్శనమాత్ర ఫలం, యద్భావం తద్భవతి. వారి వారి అదృష్ట పురాకృత కర్మ శుభ విశేషం చేత అందరూ దర్శనం జరగాలి అని వారిని ఆశిస్తూ అటువంటి దివ్యక్షేత్రంలో జరగవలసినటువంటి మహాక్రతువులో పాలు పంచుకుని జన్మను ధన్యం చేసుకుంటారని ఆశిస్తూ హరి ఓం తత్సత్. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.